ఎల్లమ్మబండ రోడ్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ రోజాదేవి, మాజీ కార్పొరేటర్ రంగారావు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. డాక్టర్ అంబేద్కర్ సచివాలయం ఎదురుగా గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలంలో ప్రభుత్వం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ అమరవీరుల త్యాగాలను, తెలంగాణ ప్రజలను అవమానించడమేనని వారు అన్నారు. ఇక రాజకీయం కోసం, సోనియా గాంధీ డబ్బు కోసం రేవంత్ రెడ్డి ఇలాంటి పనులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల కేసీఆర్ గారు సచివాలయం ఎలాగోవాలని ఒక పవిత్రంగా భావించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు గారు, అలాగే మన తెలంగాణ తల్లి కూడా స్థాపించారు. ఆ రెండింటి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఎప్పుడో అనుకున్నారు. సచివాలయం ఆ డిజైన్ కూడా 2023లో ఆ డిజైన్ ని పంపించడం కూడా జరిగింది. ఆ తర్వాత మనకు ఎలక్షన్స్ రావడం